ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి నీ 14 ఏళ్ల పాలనలో అసలు పంచాయతీ బిల్డింగ్ ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఒక్క కార్యాలయం ఏదన్నా ఉందా? ఏముంది నీ 14 ఏళ్ల పరిపాలనలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో అవన్నీ ఏమైనాయి? ఇవాళ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, లేదా 4 పోర్టుల నిర్మాణాలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ, లేదా సచివాలయ భవంతుల నిర్మాణం, అంటే పంచాయతీ ఆఫీసులు దాంట్లో ఉండేట్టుగా సచివాలయ భవంతుల నిర్మాణం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కానీ, ఇలాంటి అనేక పాఠశాలల నిర్మాణాలు కానీ, ఇదేం అభివృద్ధి కాదా? ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రైవేటు పరిశ్రమలు వచ్చినాయి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుతో ఈ రాష్ట్రానికి తరలి వచ్చినాయి? ఇవాళ ఆయన చెప్తాడు, ఆదాయాన్ని పెంచి ఏ ప్రభుత్వం అయితే వ్యక్తుల యొక్క ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి వారి ఖర్చులు తగ్గిస్తే అదే సుపరిపాలన అంట. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ 14 ఏళ్లలో ఎవరి ఆదాయం ఏం పెంచాడు, ఏం ఖర్చులు తగ్గించాడు అని చెప్తున్నాను.